అలవాటు అయిపోయింది. ఇక విశ్వాసముతో అడుగులు వేయటం అలవాటు అయిపోయింది. విశ్వాసంతో చూడటం నేర్చుకున్నాడు, విశ్వాసంతో నడవటం నేర్చుకున్నాడు, విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకున్నాడు, విశ్వసించటం నేర్చుకున్నాడు. అర్థమైందా? పోనాయన అడ్రస్ ఏంటని నన్ను అడుగుతున్నావు. నేను వచ్చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడా ఇంతకాలం తర్వాత వాళ్ళు ఎక్కడున్నారని అడుగుతున్నావు. నాకేం తెలుసు? గనుక నా తండ్రి ఇంటి వద్దకు వెళ్ళి నా స్వజనుల్లో నా కుమారునికి నీవు భార్య తెచ్చున్నట్లు, నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేరునట్లు నీ కార్యాన్ని పరలోకమందున్న నా దేవుడే నెరవేరుస్తాడు. పో. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్పానో కారణం చెప్తా, వినండి. మీలో కొంతమంది ఈ టైప్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇందుకు వ్యతిరేకమైన భావాలు ఉన్నోళ్ళు ఉన్నారు. మీలో కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన అబ్రహాం టైప్ వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు మీలో. ఏదన్నా రాని వాళ్ళ నోటి నుంచి ఏ మాట వస్తుందో తెలుసా? ఇందును గూర్చి నాకు చింత లేదు, నీకు ఈ జబ్బు అంట కదా, నీకు ఈ సమస్య అంట కదా అంటే దానిని గురించి నాకు చింత లేదు. ఎందుకంటే ఇంతకంటే భయంకరమైన మరణకరమైన ఆపదలు ఎన్నో వచ్చినాయి. అన్నింటిలో నుండి నన్ను కాపాడిన అతడు ఎవరున్నారో ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను. ఆయనే చూసుకుంటాడు. నీకు ఈ మనీ ప్రాబ్లం ఉంది కదా, నీకు ఈ ఆర్థిక సమస్య ఉంది కదా, మరి దీని విషయంలో బాగా ప్రెజర్ అనుభవిస్తున్న ఇబ్బంది ఎదుర్కొంటున్నావు కదా, మరి దీని విషయంలో పరిస్థితి ఏమిటి అంటే దాని గురించి నాకు చింత లేదు. ఎందుకంటే నా ఆర్థిక ఇబ్బందులు ఎరిగిన నా దేవుడు గతంలో ఎన్నో పర్యాయాలు నా పక్షంగా అద్భుతాలు చేసి నన్ను దాటించుకుంటూ వచ్చాడు. నేను నేర్చుకున్నాను విశ్వాసంతో బ్రతకటం, నేను నేర్చుకున్నాను విశ్వాసంతో జీవించటం. నేను మనుషుల మీద అనుకున్న వాడిని కాను. నేను నా తండ్రి ఇంటి మీద ఆధారపడలేదు, నా స్వజనుల మీద ఆధారపడలేదు, నాకు హెల్ప్ చేస్తామన్న బయట జనుల మీద నేను ఆధారపడలేదు. కేవలం ఎవరు నన్ను పిలిచాడో, ఎవరు నన్ను విమోచించాడో, ఎవరు నాతో నడవమని నన్ను ఆహ్వానించాడో ఆ జీవము గల దేవుని వైపు చూస్తూ నేను నడుస్తున్నాను. గట్టిగా కొడితే గట్టి కొట్టడం, లేకపోతే మౌనంగా ఉన్నాడు. గనుక ఏ ప్రతికూల పరిస్థితిని గురించి నాకు చింత లేదు అని ధైర్యంగా ప్రయాణం సాగిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. యథార్థంగా నిజంగా మీకు ఆ భరోసా ఉందా? అలాగనే మీరు ప్రయాణం చేస్తున్నారా? అట్లయితే మీరు విశ్వాసాన్ని నేర్చుకున్నవారు, విశ్వాసాన్ని సాధన చేసిన వారు. ఇలాగ ఎవరైతే చేతులు ఎత్తారో, నిజంగా వాళ్ళు చేతులు ఎత్తిన వాళ్ళు నిజంగా విశ్వాసంతో ప్రయాణం చేసేవాళ్ళు అయితే దేనికి భయపడరు. చూద్దామన్నా దొరకదు వాళ్ళ దగ్గర ఆ టెన్షన్. ఎందుకో తెలుసా? ఆల్రెడీ దేవునితో ప్రయాణం చేశారు, ఎన్నో కార్యాలు దేవునివి చూశారు, దేవుడు నేర్పుకున్నాడు. తన మీద ఆధారపడ్డ వాళ్ళు ఏ విధంగా కాపాడబడతారో చెప్పటం కాదు, మాటలతో మన వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి తనతో మనల్ని నడిపించుకుంటూ రకరకాల అనుభవాల్లో గుండా మనల్ని తీసుకొచ్చాడు. ఒక్క మాట చెప్పనివ్వండి నన్ను చివరిగా. నేను యేసు ప్రభువుని నమ్ముకోకముందు లోకానుసారమైన జీవితంలో ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడని విశ్వసించా. కానీ నిజమైన దేవుడు ఎవరు, ఎవని యందు నేను విశ్వాసం ఉంచాలి అనేది తెలియదు. నిజమునకు దైవము కాని వారందరికీ, మనుషుల మీద నేను విశ్వాసం ఉంచా. వాళ్ళు దేవుడు అనుకొని నేను విశ్వాసం ఉంచా. నేను పీడించబడుతున్న ఏ పరిస్థితుల్లో నుంచి వాళ్ళకి నన్ను విడిపించడం చేతగాల. బాగా వినాలి ఈ ఒక్క మాట. నేను పీడించబడుతున్న రకరకాల పరిస్థితుల్లో నుండి నన్ను విడిపించటం వాళ్ళకి చేతగాల. ఎందుకంటే
నేను ఉన్నారు అనుకున్న వాళ్ళు అసలు లేరు. ఉన్నవాడు ఒకడున్నాడు, కానీ ఆయన్ని నేను గుర్తుపట్టలేదు. ఆయన అంటే ద్వేషించాను, ఆయనను అసహించుకున్నాను, రకరకాలుగా తృణీకరించాను. కానీ ఒకానొక ఘట్టంలో నేను విశ్వసించిన వాళ్ళందరూ నిజంగా దేవుడు కాదు, కనీసం మనుషులు వాళ్ళ చరిత్రలో నిజమో కాదో కూడా తెలియదు అని అనుమానం ఎప్పుడైతే నాకు వచ్చిందో, నేను విశ్వాసం అయితే ఉంచాను, కానీ విశ్వాసం ఉంచవలసిన వ్యక్తి మీద ఉంచలేదేమో, నేను ఎవరి మీద అయితే విశ్వాసం ఉంచానో వాళ్ళు నిజముగా దేవుడు కాదేమో అనే డౌట్ ఎప్పుడైతే నాలో మొలకెత్తిందో, ఆ ప్రశ్న నాలో పుట్టినప్పుడు నిజ దేవుడు నాకు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. అప్పటిదాకా నేను ఉన్నారని నమ్మి మొక్కి ఆరాధించి సేవించిన వాళ్ళెవరూ కూడా నేను ఎదుర్కొంటున్న బంధకాల్లోంచి నన్ను విడిపించలేదు. చివరికి ఎవరు తానే దేవుడని నాకు బయలుపరుచుకొని నన్ను ఆకర్షించాడో ఆయన యొద్దకు వెళ్ళిన తర్వాత అప్పటిదాకా నన్ను పట్టి పీడించి విలవిలలాడించేటువంటి ఆ సకలమైన బలహీనతలన్నిటిలో నుండి నన్ను విడిపించాడు ఆయన.